ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలు అన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, మరో 48 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకంటే మరో 2 రోజుల్లో నీ జీవితంలో ఒక అతి పెద్ద రహస్యం అన్నది జరగబోతోంది, బయటపడబోతోంది. విన్నావు అంటే గజగజలాడిపోతావు. ఈ ఒక రహస్యం బయటపడిన తర్వాత నువ్వు ఇదివరకులాగా మునుపటి మనిషిలా అసలు ఉండలేవు తల్లి. ఎందుకు అంటే ఈ 2 రోజుల్లో కూడా నీ జీవితంలోని ఒక అతి పెద్ద రహస్యం అన్నది బయటపడబోతోంది. ఎన్ని పనుల్లో ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఈ సందేశం వినడానికి ప్రయత్నించు తల్లి. లేదంటే చాలా చాలా నష్టపోతావు. తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో చాలా కీలకమైనది అది చాలా కీలకమైనదిగా మారబోతోంది. ఎందుకు అని అంటే గనుక నీ జీవితానికి కొన్ని పరిస్థితులు, గ్రహస్థితులు అన్నీ కూడా ఒక ప్రభావం అన్నది నీ జీవితం మీద చూపిస్తోంది. అది పడబోతోంది మరో 2 రోజుల్లో. అంటే కేవలం 48 గంటల్లో నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం నీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది నీ డబ్బుకు సంబంధించినదా, నీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక నీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తరువాత నీ జీవితం ఖచ్చితంగా మునుపటిలాగా అయితే ఉండదు బిడ్డ. ఇది కొందరికి అనుమానాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని, ఇంకొంతమందికి బాధ కలిగించవచ్చు. ఒకటి మాత్రం నిజం తల్లి, జరగబోయేది తెలిస్తే నువ్వు నివ్వెరపోతావు, ఆశ్చర్యపోతావు, కొంచెం ప్రకంపనకు కూడా లోనవుతావు. ఈ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ నీ దుర్గమ్మ మాటను ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మాటను కూడా మనసు లోతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించు బిడ్డ. జాగ్రత్త, వదులుకోకు. వదులుకున్నావు అంటే ఇంకా చాలా బాధపడవలసి వస్తుందమ్మా అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిర్గుణమైనటువంటి లోతుగా ఉండేటటువంటి సందేశాన్ని మనకు వినిపించబోతూ ఉన్నారు. అమ్మవారి మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఆ మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరి దాకా చూసినట్లయితేనే మనకు అది అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడటం స్టార్ట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఇక్కడ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు గనక 3, 4 మిత్రులకు, మన అమ్మ బిడ్డలకు ఈ సందేశాన్ని కనుక షేర్ చేశారు అంటే కనుక అమ్మవారి అనుగ్రహం మనకు తొందరగా, చాలా తొందరగా దక్కటానికైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా అమ్మవారి గురించి షేర్ చేయడం కూడా అమ్మవారి సేవే కనుక దానికి చాలా ప్రతిఫలం అనేది ఉంటుందని మనం గ్రహించుకుందాం. మరి వెంటనే అమ్మవారి సందేశాన్ని విని తెలుసుకుందామా బిడ్డ? ఆ రహస్యం ఏంటో చెప్పే ముందుగా నీ గురించి కొన్ని నీకు చెప్పాలమ్మా. నీ గురించి కొన్ని ముక్కలు చెప్పాలి. నువ్వు ఎలా ఉంటావో చెప్పాలి. నిన్ను ఎలా దిద్దుకోవాలో చెప్పాలి. ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి. ముఖ్యంగా నీ లక్షణాల గురించి నీకు తెలియజేయాలి. ఎదుటివారికి నువ్వు ఎలా అర్థమవుతున్నావో చెప్పాలి. ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పాలి. కనుక 2 నిమిషాలు అయితే విను తల్లి. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా చాలా ముఖ్యమైన
ప్రతి విషయము కూడా ఒక విషయము నీ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో నీకు తెలిసే అవకాశం నీకు లేదు కనుక పైకి ఒకలాగా ఉంటున్నారు, మనసులో మాత్రం ఇంకోలాగా ఉంటున్నారు. ఇప్పుడు నీ మాటకు వస్తే గనక ఎదుటివారిని కనిపించినప్పుడు నువ్వు ఎంతో ప్రేమగా మర్యాదగా మాట్లాడతావు. లోపల ఉన్న నీ బుద్ధి నీ గురించి వాళ్లకు తెలియదు కదా. అలాగే నీ గురించి కూడా వాళ్ళకు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎలా అర్థం చేసుకున్న వేరే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. విను తల్లి, ఇక్కడ నీ మనస్తత్వం ఏంటి, నీ బలాలు బలహీనతలు ఏంటి, నిన్ను అర్థం చేసుకోవడం ఎందుకు అంత కష్టం అవుతోంది. ఇతరులకు ఈ విషయాలను కూడా మరింత వివరంగా నీకైతే ఈరోజు చెప్తాను బిడ్డ. ఎందుకంటే గనుక నీ పాటికి నువ్వు ముక్కుసూటిగా అలా వెళ్ళిపోతూ ఉన్నావు. నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. మరి నీ ఎదుటివారు నీ వాళ్ళు అయిన వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? వారికి నువ్వు అర్థం అవుతున్నావా? ఇక్కడ చాలా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా ఉంటావు. ఇది మెచ్చుకునే విషయం. ఇక్కడ చాలా పద్ధతిగా ఉంటావు. ఎదుటివారు నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటే నీకు ఇష్టం అవుతుంది అంటే గనక ఒక్క క్షణం చాలా పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తావు. మరో క్షణం అసలు ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒక 10 అడుగులు ముందుగానే ఉంటాయి. నీ చుట్టూ ఉన్నవారు నీవారు కూడా అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటే, సమాజము ఒక దారిలో నడుస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటే గనక ఈ దారి ఎందుకు, నీ కొత్త దారి వేసుకుంటే ఏమవుతుంది అని కొత్తగా ఆలోచిస్తూ ఉంటావు. ఇది కూడా ఒక అందుకు మంచిదే. అంటే ఇక్కడ నీకు ఒక మానవత విలువలు అనేవి ఉంటాయి బిడ్డ. ఇది ఇంకా మెచ్చుకోదగ్గ విషయం. ప్రపంచం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, నా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే మనసు. స్నేహానికి ఎంతో విలువనిస్తావు, కానీ నీ భావాలను వాళ్ళను ముఖ్యంగా ప్రేమను బయటకు చూపించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు. నువ్వు వారితో చాలా స్నేహంగా ఉంటావు, కానీ నీ మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవడం దాదాపు కూడా నీ వాళ్లకు అసాధ్యమే అవుతుంది. చాలా తెలివైన వ్యక్తివి, విషయాలను త్వరగా గ్రహించుతావు. అలాగే అందరి పట్ల అన్నింటి పట్ల కూడా ఒక అవగాహన అనేది నీకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, అంతా కూడా అద్భుతంగా చూసుకుంటూ ఉంటావు. ఎందుకంటే నీకు ఏదైనా కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించే విధానం అంటే ఎంతో ఇష్టం. ఇది నీలో చాలా పుష్కలంగా ఉందమ్మా. అయితే ఇక్కడ గాలి ఎలాగైతే ఒక చోట స్థిరంగా ఉండదో, నీ ఆలోచనలు కూడా అలాగే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. స్థిరంగా ఒక్క చోట ఉండవు. నిన్ను ఎవరైనా ఒక చట్రంలో బంధించాలి అనుకుంటే కనుక అది వాళ్ళ పొరపాటే. ఎందుకంటే నీకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా ఉండడం ఇష్టం, స్వతంత్రంగా ఉండడం ఇష్టం, నీకులాగా ఉండడం ఇష్టం. ఒకరికిలాగా ఉండడం అస్సలు ఇష్టపడవు. నిన్ను నీలాగా ఉండనిస్తే నువ్వు అద్భుతాలను సృష్టించి చూపిస్తావు. డబ్బు విషయంలో ఎంతో ఆసక్తికరంగా ఉంటావు. కొన్నిసార్లు అయితే చాలా ఉదారంగా ఖర్చు చేస్తూ ఉంటావు, మరికొన్నిసార్లు చాలా పిసినారిగా కూడా ఉంటావు. కానీ డబ్బు కంటే కూడా మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటావు. చాలా నిజాయితీ నీది. అబద్ధాలను అస్సలు సహించవు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఇది కూడా ఇతరులకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి నిష్పక్షపాతంగా ఒకరితో ముక్కుసూటితనంతో ఇతరులకు కాస్త కఠినంగా అనిపిస్తోంది. కానీ నీ మనసులో ఎటువంటి కల్మషము ఉండదు. ఏదైనా చెప్తే అది నీ మనసులో నుంచి వచ్చిన నిజం మాత్రమే అయి ఉంటుంది తప్ప అక్కడ నువ్వు ఈ మధ్య ఒక్కటి ఆలోచిస్తున్నావు కదూ, తరచూ ఒంటరిగా ఉన్నాను అన్న భావన నీలో వస్తుంది కదమ్మా. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం అనే భావన నీలో బలంగా ఉండిపోయింది ఈ మధ్యన. దీనికి కారణం కూడా నీ ఆలోచన విధానమే. అందరికంటే భిన్నంగా ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు చెప్పేది సమాజానికి చుట్టూ ఉన్న వారికి అర్థం కాకపోవడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ నిన్ను అర్థం చేసుకోవాలన్నా, నీ మాటలు అర్థం చేసుకోవాలి అన్నా, అర్థం చేసుకోక
చెప్పుకునేవారు అంత దూరంగా ఉంటూ ఉన్నారు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నాకంటూ ఎవరూ లేరు కదా, నేను ఒంటరి వ్యక్తిని అన్నటువంటి భావన నీకు వచ్చింది. అందుకే నేను ఒక వింత మనిషిగా, అహంకారం చూసే ఒక వ్యక్తిగా అనుకునే ప్రమాదం నిన్ను ఉంటుంది. కానీ నిజానికి నీది ఎంతో సున్నితమైన మనస్తత్వం బిడ్డ. నీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటావు కదా, అందులోనే ఆనందంగా ఉంటావు. నీకు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రాణ స్నేహితులు మాత్రం చాలా తక్కువ మంది. ఎందుకంటే నీ మేధస్సు, నీ స్థాయి, ఆలోచన, నీ లోతు అందుకంటే అంత అర్థం చేసుకునే స్నేహితులు చాలా తక్కువ మందే ఉంటారు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎంత అర్థం చేసుకోవాలన్నా కూడా వారి తరం కాదు. నీ తెలివితేటలకు అలా దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే నీకు ప్రాణ స్నేహితులు అవుతారు. నిజానికి నువ్వు దొరకడం అంటే చాలా కష్టం బిడ్డ, ఎవరికైనా సరే కూడా. ఎందుకంటే నువ్వు చాలా బాధ్యతగా ఉంటావు. ప్రేమ విషయంలో నువ్వు ముందు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తావు. నీ భాగస్వామి కేవలం భాగస్వామిగా కాకుండా మంచి స్నేహితుడు, స్నేహితురాలు అయితే బాగుండు అన్న ఆలోచనలు కూడా నీకు ఉంటాయి. నా ఆలోచనలన్నీ తనతో పంచుకోవాలి, ప్రతి ఒక్కటి స్నేహపూర్వకంగా పంచుకోవాలి. అలా పంచుకునే వ్యక్తి అయితే బాగుంటుంది అని కోరుకుంటావు కదూ. కానీ ప్రేమను వ్యక్తపరిచే విధానం కూడా భిన్నంగా ఉంటుందమ్మా నీది. బహుమతులు ఇవ్వడం చేత కాదు, నీకు కబుర్లు చెప్పడం చేత కాదు, ఎదుగుదలకు సహాయపడడం, నీకు అవసరమైనప్పుడు ఒక సలహాదారునిగా ఉండడం, నేను నీకు ఉన్నాను అన్న భరోసా ఇవ్వడం మాత్రమే తెలుసు. ముద్దుగా మాట్లాడడం తెలియదు, ప్రేమగా మాట్లాడడం తెలియదు. కష్టం వస్తే భయపడకు, నీ వెంట నేను ఉన్నానులే అన్న భరోసా అయితే ఇస్తావు. కానీ చీటికి మాటికి ప్రేమను మాత్రం బయట పెట్టలేవు. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి, ఆకలి బిడ్డ వేసినప్పుడు ఆకలి అవుతుందంటే కదమ్మా అమ్మ అన్నం పెడుతుంది. మరి అలాగే నీలో ఉన్న ప్రేమనంతా నువ్వు దాచేసుకుని చూపించకపోతే వాళ్లకు నీలో ఉన్న ప్రేమ ఎలా అర్థమవుతుంది? నువ్వు చూపిస్తేనే కదా వాళ్లకు ప్రేమ అర్థమవుతుంది. ప్రేమ అన్నది చూపించాలి బిడ్డ, ఎవరి మీదైనా అంతే. నీ మీద నీలో అలా దాచేసుకుంటే ఎలా? ప్రేమను చూపించాలి. అయితే నీ ప్రేమ ఎంతో లోతుగా ఉంటుంది, కానీ తరచుగా అది బయటకు చూపించవు, కనిపించదు అది. ఇక నీ బలహీనతల విషయానికి వస్తే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటావమ్మా తల్లి. నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ ఆలోచన సరైనదేనని నువ్వు భావిస్తే చాలు, ఇక ఎవరు కూడా నిన్ను మార్చగలరు. అలాగే నీ భావోద్వేగాలను అసలు ఎవరి దగ్గర బయట పెట్టవు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం ప్రశాంతంగా ఏమీ పట్టనట్లు కనిపిస్తూ ఉంటావు. ఇది నీ చుట్టూ ఉన్న వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఇతనికి లేదా ఈమెకి భావాలు ఉన్నాయా లేవా అని ఆశ్చర్యపోతూ కూడా ఉన్నారు. కానీ నిజం ఏంటో తెలుసా? భావోద్వేగాలకు సులభంగా నువ్వు లోనవ్వవు. ప్రతి విషయాన్ని కూడా చాలా ఆలోచిస్తావు. ఇది ఒక రకంగా నీ బలమే అయినా సంబంధాల విషయంలో ఇది బలహీనతంగా మారిపోతోంది బిడ్డ. ఒక్కోసారి చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తావు. ఈరోజు రేపట్లాగా ఉండి అందరినీ పరిచే విధంగా ఉంటావు. కానీ పూర్తిగా ఇతరులు నిన్ను చూసి భయపడుతూ ఉంటారు. వారి ఉద్దేశం ఎప్పుడూ ఏంటి అంటే నీ ఉద్దేశం మంచిదే అయి ఉంటుంది, కానీ వారు అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎవరికీ కూడా హాని అనేది చెయ్యవు. అలాగే నీ మార్గం భిన్నంగా ఉంటుంది, కానీ గమ్యం మాత్రం ఎప్పుడూ కూడా అందరికీ మంచి చేసే విధంగానే ఉంటుంది. మార్పును కోరుకుంటూ ఉంటుంది. మార్పు కోసం పోరాడుతూనే ఉంటావు. పాత పద్ధతులను, మూఢనమ్మకాలను ధైర్యంగా ప్రశ్నిస్తావు. అందుకే నిన్ను ఒక్కొక్కసారి కొందరు చూస్తే భయపడుతుంటారు. ఈ వ్యక్తి ఏంటి విప్లవకారుల్లాగా ఉన్నాడు, విప్లవకారుల్లాగా ఉంది, ఎలా ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడిస్తున్నారు అని కొంతమంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు, స్నేహితుల, బంధువుల, ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు, ఒక్కోసారి జంకుతున్నారమ్మా. నిన్ను మాట్లాడాలి అంటే ధైర్యం, ప్రశ్నించడం మంచిదే, కానీ ఎక్కడ ఆ ప్రశ్న అనే దాన్ని ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి.
ఒక అంతు చిక్కని పుస్తకం లాంటి దానివి నువ్వు. ప్రతి పేజీలో ఒక కొత్త విషయం, కొత్త కొత్త ఆంతర్యం ఉంటుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా నీ ఆలోచన పరిధిని ఇక్కడ పెద్దదిగా ఉంటేనే, విస్తారం చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక అసలు విషయానికి వస్తాను. బిడ్డ, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ నిజమైతే ఇదే. ఇప్పటి వరకు నీలో ఉన్న లోపాలు చెప్పాను, బలాలు కూడా చెప్పాను, బలహీనతలు కూడా చెప్పాను. నీలో ఉన్న మంచి వాటిని మెచ్చుకున్నాను, దిద్దుకోవాల్సిన వాటిని దిద్దుకోమన్నాను కదా. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఇది నిజమే, ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజమే. నమ్మి తీరాలి. కాస్తంత ధైర్యాన్ని వినడానికైతే ప్రయత్నించు. ఈ 2 రోజుల్లో, అంటే రాబోయే 48 గంటల్లో నీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. అది ఎలాంటి రహస్యం అంటే తల్లి, అది నీ గురించి తెలిస్తే నువ్వు ఒంటరిగా నివ్వెరపోతావు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికి గురవుతావు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతావు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వివరంగా చెప్తాను, విను తల్లి. రాబోయే 2 రోజుల్లో, అంటే 48 గంటల సమయంలో నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అది పరిస్థితులు, గ్రహస్థితులు, నీ కర్మఫలమో ఏమో తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అపూర్వంగా ఉండబోతుంది. అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన మార్పులు జరగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు, పరస్పర దృష్టి నీ మీద పడబోతోంది. దానివల్ల ఏమవుతుందంటే నీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతుంది. నీ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా నీ అంతరంగాన్ని, నీ ఆత్మను తాకబోతుంది. ఇక్కడ బయటపడే రహస్యం ఏంటి అంటే, వింటే అపరిచితులు వచ్చి నీ చెవులో ఏదో చెప్పబోతున్నారు. నువ్వు ఎక్కడో పేపర్లో తెలుసుకునే వార్త, అంతకంటే కూడా కాదు. నీ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది నీ లోపల నుంచి, నీ అంతరాత్మ నుంచి ఉవ్వెత్తున బయటకు ఎగిసిపడబోతుంది. ఇది ఒక రకమైన ఆత్మవిమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు నీ ఆలోచనలో ప్రసరింపబడుతోంది. నువ్వు నిర్వేరపోతున్నావు, ఆశ్చర్యపోతావు, కంగారు పడిపోతావు. ఏంటిది ఇలా జరుగుతుంది, ఎలా జరిగిపోతుంది అన్న సందిగ్ధంలో నువ్వు ఖచ్చితంగా పడిపోతున్నావు. ఇన్నాళ్ళు ఎందుకు నేను ఇలా ప్రవర్తించలేకపోయాను, గుర్తించలేకపోయాను కూడా. నిన్ను నువ్వు ఆస్వాదించుకుంటావు, నిందించుకుంటావు కూడా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే తల్లి, నువ్వు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతూ ఉన్నావో, ఏ సమస్యకైతే అసలు పరిష్కారమే దొరకడం లేదని రాత్రులు కూడా నిద్ర పట్టకుండా మదన పడిపోతూ ఉన్నావు, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది నా జీవితం అంటే అని నిరాశ పడిపోతూ ఉన్నావు, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి నీ దగ్గరే ఉందని, నీలోనే ఉందని నీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయావు, కానీ ఆ తలుపుకు తాళం చెవి నీ జేబులో ఉందని నీకు ఈ 2 రోజుల్లో అర్థమవుతుంది. ఆ నిజాన్ని, నువ్వు సత్యాన్ని కూడా తెలుసుకున్నప్పుడు మొదట నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు, అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డాను కదా, ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని నీ మీద నీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తు వచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలి అంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాల్లో మొదటిది నీ మానవ సంబంధాలకు సంబంధించింది. నీ జీవితంలో నువ్వు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, నువ్వు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా నీ ఆఫీసులో నువ్వు అన్ని విషయాలు పంచుకొని నీ సహోద్యోగి కూడా కావచ్చు. వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం నీకు తెలియబోతుంది. అన్నాళ్ళు కూడా వారు నీ ముందు ఒకలాగా నటిస్తూ, నీ మంచి కోరినట్టే మాట్లాడుతూ, నీ వెనుక మాత్రం నీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారన్న కఠినమైన నిజం నీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు నీ గురించి ఇతరులతో అంటున్న మాటలు నువ్వే స్వయంగా వినవచ్చు, లేదా వారు నీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు నీకు కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట నీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినా నేను ఇంతకాలం నమ్మాను అని తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైపోతావు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుంచి కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో, కొద్ది రోజుల్లో తేరుకుంటావు. అప్పుడు నీకు, అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, నా దుర్గమ్మ నన్ను ఒక పెద్ద మోసం నుంచి, ప్రమాదం నుంచి కాపాడింది కదా, మంచిదే అయి జరిగింది అని చెప్పి ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న
విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైనటువంటి ధైర్యం నీకు కలుగుతుంది. బిడ్డ, ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన నీకు కలుగుతుంది. ఇది దుర్గమ్మ నీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది నిన్ను బలహీనపరచడానికి కాదు తల్లి, నిన్ను మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం ఏమిటో తెలుసా? నీ వృత్తికి, నీ పనికి, నీ డబ్బుకు సంబంధించింది. నువ్వు చాలా కాలంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ పని కోసం నీకు ఒక విషయంగా ఒక ఆరాటపడుతూ ఉన్నావు. అది కొత్త ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారంలోని ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలన్న ఆలోచనైనా కావచ్చు. కానీ నువ్వు ఎంత తపన పడినా, ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు కదూ. దీంతో నీకు నీ మీదే అనుమానం మొదలైపోయి, బహుశా నాలో ప్రతిభ లేవేమో, నాలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానని నువ్వు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉంటున్నావు. అది ఎంత మాత్రము తప్పు బిడ్డ. కానీ నీకు ఈ 48 గంటల్లో నీ దుర్గమ్మ ప్రభావం వల్ల నీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. అసలు సమస్య నీ ప్రతిభలో లేదని, నీ కష్టంలో లోపం లేదని, నువ్వు ఎంచుకున్న మార్గంలో, నువ్వు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసుకున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా చేసి చూడు. అంటే అందరూ చేసేది నువ్వు చేస్తే నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఏముంటుంది చెప్పు? మరి నువ్వు కొత్తగా, విభిన్నంగా చేస్తే, చేస్తున్న పనిని నువ్వు ఆస్వాదిస్తూ చేస్తే, ఇంకొంచెం కొత్త పద్ధతిలో చెయ్యి. ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్తావు. అంటే నీలో ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయాన్నైనా సాధిస్తావు కూడా. తల్లి, నీకు ఒకలాంటి ఆలోచన, మెరుపులాంటి ఆలోచన నేను కలిగిస్తాను. ఆ మెరుపులాంటి ఆలోచన వచ్చిన మరుక్షణమే ఇన్నాళ్ళు నీలో పేరుకుపోయినటువంటి స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి నీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని ప్రవేశించినట్లు, పంపినట్లు అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా జరుగుతుందా అన్న ఆలోచన నీకు వస్తుంది. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి ఖచ్చితంగా నీకు పనిచేస్తుంది. నా దుర్గమ్మ నాకు తోడున్నాను, ఈ ఆలోచన వచ్చేలాగా నా దుర్గమ్మే నన్ను ఆశీర్వదించింది అని నువ్వే ఆశ్చర్యపోతావు, ఆశ్చర్యానికి లోనవుతావు. ఇలాంటి ఆలోచన ఇన్నాళ్ళుగా నాకు ఎందుకు రాలేదు అని ఇంకొంచెం ఆలోచించుతావు కూడా. ఈ ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది తల్లి. ఇది కూడా నీ దుర్గమ్మ నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు నువ్వు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయావు. ఇప్పుడు సరైన దారి నీ కళ్ళ ముందు ఉంచబడుతున్నాను కదా, కనబడుతుంది కదా. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయినటువంటి ఒక రహస్యం. తల్లి, జాగ్రత్తగా వింటావుగా. నీ గురించి నీకు తెలియటమే. అవునమ్మా, నీ గురించి నీకు తెలియని ఒక కొత్త కోణం నీకు అర్థం కాబోతుంది. ఎప్పుడూ కూడా ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావుగా. తల్లి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, నా కుటుంబాన్ని సంతోషపెట్టుకోవాలి, నా వాళ్ళని సంతోషపెట్టాలి అని తపనలో పడిపోయావు. ఈ క్రమంలో నువ్వు నీ సొంత ఆరోగ్యాన్ని, నీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. మరి నువ్వే బాగుంటే నీ సంతోషం ఏంటి? నీ మనసుకు ఏం కావాలి? నీ శరీరానికి ఏమి అవసరమని నిన్ను ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? లేదు. ఇతరుల ఆనందంలో, కుటుంబ సభ్యుల ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటూ గడిపేస్తూ ఉన్నావు. అసలు నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు. కానీ ఈ 2 రోజుల్లో మాత్రం, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల అది నీకు కొంచెం ఆరోగ్యం దెబ్బతినడం కావచ్చు, లేదా నువ్వు ఎవరి కోసమైతే ఇంత త్యాగం చేసావో వారి నుండి ఒక మాట పడడం కావచ్చు. నీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నీలో ఒక బలమైన ప్రశ్న కలుగుతుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే మరి నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా
నలుగురికి కానీ, నా కుటుంబానికి, నా వాళ్లకు కానీ సహాయం చేయగలుగుతాను అనే ఒక బలమైన ఆత్మవిమర్శ మొదలవుతుంది. చూడు బిడ్డ, అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. ఎన్నాళ్ళు కూడా అంతే. ఇలా చాలామంది బిడ్డలు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అంటూ వాళ్ళకు ఏది అవసరమో, ఏది సమయానికి ఏది ఇవ్వాలో, ఏది వండి పెట్టాలో వారి ఆరోగ్యం చూస్తూ ఉండిపోతారు. కానీ వీళ్ళకి తినడం మర్చిపోతారు. వీళ్ళు వేళకి తిని చక్కని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని కూడా మర్చిపోతారు. ఆ ఇంటి యజమాని అయినా అంతే, ఆ ఇంటి గృహిణి అయినా అంతే. ముందు మీ గురించి మీరు చూసుకుంటేనే, మీరు బాగుంటేనే ఇంట్లో వాళ్ళను చక్కగా చూడగలగల శక్తి, బలము వస్తాయి. తల్లి, ధైర్యం వస్తుంది. ముందు నిన్ను నువ్వు బాగా చూసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు బాగా చూసుకో. అప్పుడే ఇతరుల గురించి ఆలోచించినా కూడా ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా రెట్టింపు చేయగలుగుతావు. వాళ్ళకు నువ్వే బలహీనంగా ఉంటే వాళ్ళకి ఏం చూసుకోగలవు చెప్పు? ఈ క్షణంను కూడా నీకు స్వీయ ప్రేమను, అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి, నీకు నువ్వు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తావు కదూ. ఇది స్వార్థం కాదమ్మా, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే నీ ఆనందాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమయాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు నీలో వచ్చిన తర్వాత ఈ ధైర్యం నీ చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా నీ మంచి ఇప్పుడు లబ్ధి పొందిన వారికి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం కూడా నా గురించి, తన గురించి ఆలోచించలేదు, మా గురించే ఆలోచించేవారు ఈ వ్యక్తి కదా, ఇప్పుడు తన గురించి తను కొత్తగా ఆలోచించుకుంటున్నారా ఏంటి అన్న ఆలోచన, కొద్దిగా అసహనం వాళ్ళలో కలుగుతుంది. ఎవరిలో నీ నుండి లబ్ధి పొందుతున్న వారికి నువ్వైతే పట్టించుకోకు. ముందు నువ్వు బాగుండు. ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే ఈ వ్యక్తి తన కోసం తను ఆలోచిస్తున్నాడు, తన కోసం తన సమయాన్ని కేటాయించుకుంటున్నాడు అని కూడా అనుకుంటారు. కొన్నిసార్లు ఇక జీర్ణించుకోలేకపోతారు కూడా కొంతమంది. కానీ ఈ విషయాన్ని అయితే, కానీ ఈ రహస్యం తెలుసుకోవడం, ఈ మార్పు రావడం నీ భవిష్యత్తుకు, నీ ఆరోగ్యానికి నీకు అవసరం తల్లి. కాబట్టి రాబోయే 2 రోజులు, 48 గంటలు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండు. నీ మనసు చెప్పేది విను. అనవసరమైన గొడవలకు వెళ్ళవద్దు. ఎక్కువగా మాట్లాడవద్దు. ఎక్కువగా వినడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ అంతరాత్మకు నీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాన్ని వినడానికి ప్రయత్నించు. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చెయ్యి, లేదా నీకు నచ్చిన ఒక ప్రశాంతమైన వాతావరణంలో, గుడిలో కానీ, ఒక పార్కులో కానీ, లేదా నీ ఇంట్లోనే కానీ ఒక ప్రశాంతమైన చోట కూర్చుని బయట శబ్దాలను కాకుండా నీ లోపలి గొంతును విను. మనసు గొంతును విను. సమాధానాలు నీకు వినపడడం వాటంతటవే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. దుర్గమ్మ నీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. నీకు ఎందుకంటే ఇది నీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది. నీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు, నీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం అంటూ ఈరోజు అమ్మవారు చాలా, నిజంగా అంటే చాలా అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.